మహా ఇచ్చిన షాక్తో క్షమాపణ చెప్పిన వరాలు. అసలు మహా వరాలకి ఏం షాక్ ఇవ్వబోతుంది? అసలు ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. వరాలైతే ఇక ఇంట్లో అందరినీ కూడా నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే మహా అయితే బయటికి వస్తుంది. మీరు ఇలా వచ్చి గొడవ చేసే ముందు అసలు మీ కొడుకుని నిలదీశారా? ఏం జరిగిందో అడిగారా? ఏమీ అడగకుండా మీరెందుకు ఇలా నిలదీయడానికి వచ్చారు అంటూ అడుగుతూ ఉండంగా ఏం తెలుసుకోవాలి? నా చెల్లెలంట పడొద్దు, మాది గౌరవమైన కుటుంబం, మీ ఇంటికి నా చెల్లెల్ని కోడలుగా పంపించలేము అని నా కొడుకు అడిగినందుకు వాణ్ణి మీ అందరూ కలిసి చితక్ కొడతారా? ఇప్పుడు నువ్వు చూస్తే నేను కూడా పోలీస్ స్టేషన్కి వస్తాను పదండి అంటూ ఎంత ధైర్యంగా చెప్తున్నావు. అసలు ఏమనుకుంటున్నారు? వాడు మనిషి అనుకున్నాడా, పశువు అనుకున్నారా? వాణ్ణి అంతగా చితక్కొట్టారు. కాస్తన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి. ఏదైనా పని చేసినప్పుడు వాణ్ణి ఎందుకు అంతగా కొట్టారు, ముందు నాకు సమాధానం చెప్పు అంటూ అనంగానే అదే నేను అడుగుతున్నాను. నీ కొడుకు ఏమీ చెప్పకుండానే నువ్వు ఇక్కడికి తీసుకువచ్చావా? వాడిని అసలు వీళ్ళు 5గురు ఎందుకు కొట్టారో అడిగావా అంటూ అనంగానే ఏముంది మహాతల్లి, ఇలా పెళ్లి చేయను అన్నందుకు కొట్టుంటారు. అందులో వాళ్ళకి తప్పు కనిపించుంటుంది. వాడికేమో మీ కుటుంబం అంటే ఇష్టం ఉండదు. వాడికేంటి, మా ఎవ్వరికీ కూడా మీ కుటుంబం అంటే ఇష్టం ఉండదు. మిమ్మల్ని చూస్తూ ఉంటేనే అసలు ఇలాంటి కుటుంబం కూడా ఉంటుందా అన్నట్టు అనిపిస్తూ ఉంటారు. మిమ్మల్ని చూస్తూ చూస్తూ ఏ ఆడపిల్లని మాత్రం ఇంటికి కోడలుగా పంపిస్తారు? నువ్వంటే ఏ దిక్కో మొక్కో లేక ఈ ఇంటి కోడలుగా వచ్చుంటావు. అందరికీ ఆ గతి పట్టలేదుగా. నా కూతుర్ని నేను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, ఎంతో గారాభంగా పెంచుకున్నాను. అలాంటి దాన్ని ఇలాంటి కొంపకి కోడలుగా ఎలా ఇస్తాను? నువ్వంటే ఇక వెనక ముందు ఎవరు ఉండుండరు అంటూ ఇక వరాలైతే నిలదీసేసరికి అప్పుడే చక్రి అయితే చెప్తూ ఉంటాడు. నా భార్య ఎవరనుకున్నారు? కోటీశ్వర్ల కూతురు, బిజినెస్ మ్యాన్ ప్రతాప్ గారి ఏకైక కన్న కూతురు. వాళ్ళ కుటుంబంతో పోలిస్తే మీ కుటుంబం ఒక లెక్క. తను ఆ ఇంట్లో మహారాణిలా పెరిగింది. అలాంటి తను మా కోసం ఇంట్లో ఉంటుంది. అలాంటి నా భార్యని ఏలెత్తి చూపించే హక్కు మీకెక్కడుంది? అసలు మీరెవరిక్కడికి వచ్చి నిలదీయడానికి అంటూ చక్రి అయితే అడుగుతూ ఉంటాడు. నాకు సరదా మరి మీ కుటుంబం మీద వచ్చి పడి నిలదీయడానికి. మీరు చేసిన పని కనిపించడం లేదు, కానీ నేను చేసింది మాత్రం కనిపిస్తుందా? ఎస్ఐ గారు, ఇంకెందుకు ఆలస్యం, ముందు వీళ్ళని అరెస్ట్ చేయండి. వీళ్ళ 5గురిని అరెస్ట్ చేసి నా కొడుకుని కొట్టినందుకు వీళ్ళ 5గురికి బుద్ధొచ్చేలా చేయండి. అప్పుడు ఇంకెవరి జోలికి వెళ్లకుండా ఉంటారు అంటూ ఇక వరాలైతే చెప్తూ ఉంటుంది. ఏంటి అరెస్ట్ చేసేది? మీ కొడుకు చేసిన తప్పుకి వీళ్ళు కొట్టారు. నన్ను రోడ్డు మీద ఏడిపించాడు. నేను రోడ్డు మీద బురదలో పడిపోయేలా చేశాడు. అలాంటప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది కదా, అందుకే కొట్టాడు అంటూ అనంగానే వామ్మో వామ్మో, ఎన్ని అబద్ధాలు చెప్పేస్తున్నారో. నా కొడుకు అలాంటి వాడు కాదు. వాడు ఒట్టి అమాయకుడు. ఆడపిల్లల పట్ల ఎప్పుడూ అలా తప్పుగా ప్రవర్తించడు. అలాంటి వాణ్ణి పట్టుకుని ఇలాంటి కథలు వేస్తున్నావా? అసలు ఏమనుకుంటున్నావు? మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా కోపం వస్తుంది. చూసారా అసలు వీళ్ళు ఎలాంటి పని చేస్తున్నారు? నా కొడుకు మీదే నిందేస్తున్నారు. ఇంకా చూస్తూ ఊరుకుంటే నీ భర్త కూడా నన్ను ఏడిపించాడు, అందుకే కొట్టాము అనేలా ఉందమ్మో అంటూ ఇక వరాలైతే అంటూ ఉండంగా అప్పుడే ఇంతలో ఇక చక్రి, మాధవ్ అందరూ కూడా చెప్తూ ఉంటారు. మేము ఈ సురేష్ గారిని కొట్టింది ఆ కారణం చేతే, కావాలంటే వాణ్ణి అడగండి అంటూ అనంగానే ఏరా వాళ్ళు చెప్తూ ఉంటే ఏం మాట్లాడవి? అమ్మాయిని ఏడిపించావా అంటూ అనంగానే అయ్యో లేదమ్మా, వాళ్ళు కావాలని నా మీద నిందలు వేస్తున్నారు. మీరు నిలదీయడానికి ఇక్కడికి వచ్చారు కదా, వాళ్ళకి వేరే ఆప్షన్ ఏమీ లేక నన్ను నిందిస్తూ ఇలా నిందలు వేస్తున్నారు అంటూ అనంగానే అప్పుడే ఇక వరాలైతే చెప్తూ ఉంటుంది. చూశారు కదా ఎస్ఐ గారు, వీళ్ళు ఎంతగా నటిస్తున్నారో. కావాలని నా కొడుకు మీద ఉన్నవి లేనివి చెప్పి వాణ్ణి నలుగురిలో నవ్వులు పాలు చెయ్యాలని వీళ్ళు ఇలా చేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకుని వీళ్ళని అరెస్ట్ చేయండి అంటూ వరాలైతే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇంతలో ఈ గొడవ గురించి తెలుసుకుని శైలు అయితే వస్తుంది. ఇక శైలు అయితే రాగానే అక్కడున్న పెద్ద మనిషి అయితే అడుగుతూ ఉంటాడు. ఏంటమ్మా, నిన్ను వీడు ట్రాక్ చేసి
లవ్ చేయకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడంట కదా. నీకు ఇష్టం లేకుండా బలవంతంగా ఈ ఇంటి కోడల్ని చెయ్యాలని చూస్తున్నారంట కదా. ఒక్క మాట చెప్పమ్మా, ఒక్క మాట చెప్పు, ఖచ్చితంగా వీడికి శిక్ష పడేలా చేస్తాను అంటూ ఇక పెద్ద మనిషి అడుగుతూ ఉండంగా, లేదు సార్, నేనే ఇతన్ని ప్రేమించాను, కేశవని నేను పెళ్లి చేసుకోవాలని అడిగాను. తాను మాత్రం నన్ను ఎప్పుడూ కూడా నా వెంట పడడం కానీ నన్ను ప్రేమిస్తున్నానని కానీ చెప్పలేదు. నేనే తన వెంటపడి నన్ను ప్రేమించేలా చేసుకున్నాను. దీంట్లో వాళ్ళ తప్పేమీ లేదు సార్. మా కుటుంబం వీళ్ళ మీద పగతోనే ఇదంతా చేస్తుంది. వీడిని వాళ్ళు కొట్టారు అంటే ఖచ్చితంగా వీడు ఏదో తప్పు చేసే ఉంటాడు, అందుకనే కొట్టుంటారు, అంతే తప్ప వీళ్ళు అనవసరంగా ఒకళ్ళ జోలికి పోయే మనుషులు కాదు అంటూ శైలు అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇంతలో వరాలైతే ఇక శైలు చెంపైతే పగలగొట్టి, వసే పాపిష్టిదానా, నీ తల్లి తండ్రి నీ అన్న కోసం ఇక్కడికి వచ్చి నిలదీస్తూ ఉంటే నీ అన్న తప్పు చేస్తేనే కొడతారు, లేకపోతే వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు అని చెప్తావా? అంటే మన కుటుంబం అలాంటిదని నువ్వు అంటున్నావా? మేము నిన్ను ఎంత చక్కగా చూసుకున్నామే, నీకేం అన్యాయం చేశామని ఇలా మాట్లాడుతున్నావు? అసలు నువ్వు ఎందుకు ఇలాంటి సమాధానం చెప్తున్నావో అర్థం కావడం లేదే. ఎందుకు ఇలా తయారయ్యావు? ఎందుకు నువ్వు వీళ్ళని వెనకేసుకు వస్తున్నావు? అంటే నీ అన్న ఏమైపోయినా పర్వాలేదు, ఎవరు ఎలా పోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం వీణ్ణి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి, అంతేనా? నీ జీవితం బాగుండాలి అంటూ ఇక వరాలైతే నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు ఇంతలో పెద్ద మనిషి అయితే అడుగుతూ ఉంటాడు, ఏంటమ్మా ఇదంతా? నీ కూతుర్ని వాళ్ళు మాయ చేశారని నువ్వంటున్నావు. నీ కూతురేమో నేనే అతన్ని ప్రేమించానని వెంటపడ్డానని నీ కూతురు అంటుంది. ఇప్పుడు నన్ను ఎటు సమాధానం చెప్పమంటావు అంటూ అడుగుతూ ఉండగా, మీరేమీ కంగారు పడకండి, నా కూతురు వీళ్ళ మాయలో పడిపోయింది. వీళ్ళు ఎలా ఆడిస్తే అలా ఆడుతుంది తప్ప నా కూతురికి ఎలాంటి పాపం తెలియదు. నా కూతురు కావాలనే వీళ్ళని వెనకేసుకు వస్తుంది. దీన్ని మాయ చేసి మోసం చేశారు అంటూ ఇక అంటూ ఉండంగానే అప్పుడే ఇంతలో శైలు అయితే అంటూ ఉంటుంది, చూడండి ఇన్స్పెక్టర్, ఏదో జరగకుండా వీళ్ళు కొట్టారు, తను చెప్పింది నిజమే అయి ఉంటుంది, ఏడిపించుంటారు, దానికంటూ సాక్ష్యాలు ఉంటాయి కదా అంటూ అనంగానే అప్పుడు ఇక పోలీసులు అయితే అడుగుతూ ఉంటారు, అవునమ్మా, నిన్ను ఇతను ఏడిపించాడు, అందుకే వీళ్ళు కొట్టారు అనడానికి సాక్ష్యం ఏంటి అని అనంగానే, సాక్ష్యం ఉంది ఇన్స్పెక్టర్, నన్ను వీడు అల్లరి చేసింది బస్ స్టాప్లో, అక్కడ అందరూ చూశారు. అంతేకాకుండా బస్ స్టాప్ అన్న తర్వాత అక్కడ సీసీ కెమెరా కూడా ఉంటుంది కదా, ఒక్కసారి అక్కడ చెక్ చేసుకోండి, నేను చెప్పింది నిజమో అబద్ధమో మీకే అర్థమవుతుంది అంటూ ఇక మహా అనంగానే అప్పుడే ఇన్స్పెక్టర్ అయితే ఇక బస్ స్టాండ్లో ఉన్న సీసీ ఫుటేజ్ పంపించమని ఫోన్ చెయ్యంగానే ఇక ఇన్స్పెక్టర్ ఫోన్కి అయితే సీసీ ఫుటేజ్ అయితే వస్తుంది. ఇక సీసీ ఫుటేజ్లో అయితే సురేష్ మహాని చున్నీలాగి ఈడ్చుకుంటూ వెళ్ళి బురదలో పడేయడం ఇవన్నీ కూడా కనిపిస్తాయి. అది చూసిన ఇన్స్పెక్టర్ అయితే సురేష్ చెంప పగలగొట్టి, ఒక ఆడపిల్లని నడి రోడ్డు మీద ఇంత దౌర్జన్యంగా ఏడిపించడానికి అసలు నువ్వు మనిషివేనా? వీళ్ళు గనక నిన్ను కొట్టుదిలేశారు, ఇలాంటి పనులు చేస్తే చంపేసినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. నువ్వు ఇలాంటి పని చేసి పైపెచ్చి వాళ్ళదే తప్పు అంటూ చెప్తున్నావా? ఏం తల్లిదండ్రమ్మా మీరు? వీడు తప్పు చేస్తే అది వదిలేసి వీళ్ళు తప్పు చేశారు అని ఎలా వెనకేసుకు వచ్చారు? అసలు వీడు చూశాడా ఏం చేశారో? ఇదే మీ ఇంటి ఆడపిల్లని ఇలా చేస్తే ఊరుకుంటారా? ఒక్కసారి వీడియో చూడండి అంటూ ఇక పోలీస్ ఇన్స్పెక్టర్ అయితే వీడియో చూపించగానే అప్పటిక వీడియో చూసిన శైలు తల్లి తండ్రి ఇద్దరూ కూడా తలదించుకుంటారు. ఇంతలో చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా, ఏం పెంపకమమ్మా, మీ కొడుకుని ఏం పెంచారు? ఒక ఆడపిల్లని నడి రోడ్డు మీద ఇంత దారుణంగా అవమానించాడే, అదంతా మీరు వదిలేసి మీ తప్పును దాచిపుచ్చుకొని వీళ్ళు మాత్రం కొట్టారు అంటూ వచ్చారా? అసలు ముందు మీ కొడుక్కి బుద్ధుంటే ఎవరు మాత్రం చేయి చేసుకుంటారు? నడి రోడ్డు మీద ఒక ఆడపిల్లని ఇంత దారుణంగా ఏడిపించడమా? అసలు వాడికి సంస్కారం అంటూ ఉందా? ఒక అక్కో చెల్లెల్లాంటి అమ్మాయిని అలా పట్టుకుని ఏడిపిస్తూ ఉంటే నేనైతే చెప్పు తీసుకు కొట్టుండేదాన్ని అంటూ పక్కనే ఉన్న వేరే ఆవిడైతే అంటూ ఉంటుంది.
అలా నలుగురు నాలుగు రకాలుగా అయితే మాట్లాడుతూ ఉంటారు. అప్పుడిక వరాలు వరాలు భర్త అయితే తలదించుకుంటారు. ఇంతలో ఇక వరాలు భర్త అయితే సురేష్ చెంప పగలగొట్టి, ఎంత పని చేశావురా, ఇంటి పరువు పోయేలా చేశావు. మన కుటుంబం కూడా ఒక ఆడపిల్లున్న కుటుంబమే కదా, అలాంటి ఆడపిల్లున్న ఇంట్లో నువ్వు ఎలా పద్ధతిగా ఉండాలి. నీ చెల్లెల్ని ఎవరైనా ఇలా ఏడిపిస్తే ఊరుకుంటావా? నడి రోడ్డు మీద అమ్మాయి చున్నీ పట్టుకుని లాగిందే కాకుండా పైపెచ్చి మా దగ్గరేమో శైలు పెళ్లి గురించి అడగడానికి వెళ్తే కొట్టారు అంటూ అమాయకంగా చెప్తావా? ఏం మనిషివురా అంటూ ఇక శైలు తండ్రి కూడా నిలదీస్తూ ఉంటాడు సురేష్నైతే. అప్పుడే సురేష్ అయితే ఏం చెయ్యాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తావేంటి, ముందు వెళ్ళి అమ్మాయికి క్షమాపణ చెప్పు అంటూ అనంగానే, నేను ఇంతకు ముందే కాళ్ళు పట్టుకు క్షమాపణ చెప్పాను, ఇంక మళ్ళీ మళ్ళీ చెప్పను అంటూ అనంగానే ఇంతలో వరాలు కూడా సురేష్ చెంప అయితే పగలగొడుతుంది. ఇంత చేసిన వాడివి ఇంటి దగ్గరే మాకొక్క మాట చెప్పుంటే ఈరోజు మా పరువు పోయిండేది కాదు కదా. ఇక్కడి దాకా తీసుకువచ్చి నీ తప్పు దాచిపుచ్చుకొని మమ్మల్ని ఇంటికి గొడవకొచ్చేలా చేశావు. ఇప్పుడు నలుగురిలో పరువు పోయేలా చేశావు. నిన్ను చూస్తూ ఉంటేనే అసహ్యం వేస్తుంది. అయినా ఇదంతా ఈ పాపిష్టి దాని కారణంగానే. ఇదే గనక ఈ కుటుంబంలో వాణ్ణి ప్రేమించుండకపోతే మనకి ఇలాంటి తలరాతే ఉండేది కాదు. దీని కారణంగానే ఈరోజు నలుగురిలో నవ్వులు పాలవుతున్నాము. మన కుటుంబంలో ఎవరున్నారు, ఏం చేస్తున్నారు అన్న విషయం కూడా ఎప్పుడూ బయటికి తెలిసేదే కాదు. అంత ప్రశాంతంగా అంత పద్ధతిగా ఉండేది మన కుటుంబం. అలాంటిది ఇప్పుడు రోడ్డు మీదకి లాగి నవ్వులు పాలయ్యేలా చేశావు కదరా అంటూ వరాలైతే సురేష్ని నిలదీస్తూ ఉంటుంది. ఇంతలో పోలీస్ ఇన్స్పెక్టర్ అయితే, ఏంటమ్మా ఇప్పుడు ఏం చేయమంటారు? లెక్క ప్రకారం చూస్తే మీ అబ్బాయిదే తప్పు. మీ అబ్బాయిని అరెస్ట్ చేయమంటారా, ఏం చేయమంటారు అంటూ అనంగానే, అయ్యో ఇన్స్పెక్టర్, మా అబ్బాయిని ఏమీ చెయ్యొద్దు, వాడు చేసింది తప్పే, కాదనడం లేదు. అలాగని ఇప్పుడు వీడిని అరెస్ట్ చేస్తే వీడి లైఫే నాశనం అయిపోతుంది. చిన్న వయసులోనే జైలుకి వెళ్ళొచ్చాడని తెలిస్తే వీడికి ఎప్పటికీ పెళ్ళి కూడా జరగదు. దయచేసి వీడిని క్షమించండి. ఇంకెప్పుడు ఏ ఆడపిల్ల జోలికి వెళ్లకుండా చూసుకుంటాము అంటూ అనంగానే అప్పటికి చక్రి కేశవ అందరూ కూడా చెప్తూ ఉంటారు, అసలు వదిలే ప్రసక్తే లేదు. మీరు ఇక్కడి వరకు తీసుకువచ్చారు కాబట్టి ఖచ్చితంగా వీడు అరెస్ట్ అవ్వవలసిందే. అరెస్ట్ అవుతే తప్ప వీడికి బుద్ధి రాదు. ఇన్స్పెక్టర్, వాణ్ణి అరెస్ట్ చెయ్యండి అంటూ అందరూ చెప్పేసరికి అప్పుడు ఇక ఒక్కసారిగా వరాలైతే షాక్ అవుతుంది. లేదు, నా కొడుకు అరెస్ట్ అవుతే వాడి జీవితం నాశనం అయిపోతుంది, దయచేసి వినండి అంటూ వరాలైతే చెప్తూ ఉంటుంది. కానీ ఎవ్వరూ కూడా వినిపించుకోరు. ఇన్స్పెక్టర్, మేము కంప్లైంట్ ఇస్తాము, మీరు వెంటనే యాక్షన్ తీసుకోండి. ఇలాంటి వాడికి బుద్ధి రావాలి. లైఫ్లో ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళాలన్నా వీడికి వణుకు పుట్టాలి అంటూ అనంగానే అప్పుడే మహా అయితే ఇన్స్పెక్టర్ని అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. సార్, నేను ఎలాంటి కంప్లైంట్ ఇవ్వడం లేదు, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ మహా అనంగానే ఇన్స్పెక్టర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చూడండి, మీ కొడుకుని నేను అరెస్ట్ చేయించలేక కాదు వదిలేసింది, ఇప్పుడు చదువుకునే వయసు. ఇప్పుడు గనక జైలుకి వెళ్తే ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ జీవితం మీద పడుతుంది, మీ కుటుంబం పరువు కూడా పోతుంది. అందుకనే క్షమించాను అంటూ మహా అనంగానే, మీరు క్షమించి చాలా పెద్ద తప్పు చేశారు మహాగారు, ఇలాంటి వాడిని వదలకూడదు, ఇలాంటి వాడికి తగిన శిక్ష పడాలి అంటూ అనంగానే, ఇలాంటి వాడికి తగిన శిక్ష పడాలి అంటే ఇలాంటి వాళ్ళకి శిక్ష వేసినప్పుడు ముందు వెనక పెంచిన తల్లి తండ్రే బాధపడతారు. వాళ్ళ మొహాలు చూసి వదిలిపెడుతున్నాను. వాళ్ళ కూతురు కారణంగా మన మీద కోపంగా ఉన్నారు, కానీ నిజానికి వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఏ ఆడపిల్లనైనా ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటే ప్రతి తల్లి తండ్రి కూడా ఆలోచిస్తూనే ఉంటారు. వీళ్ళు కూడా అలాగే ఆలోచించారు. వాళ్ళ కూతుర్ని ఉన్నత స్థాయి ఉన్న వాళ్ళకి ఇవ్వాలని, వాళ్ళ కూతురు జీవితం బాగుండాలని అనుకోవడం వాళ్ళ తప్పు కాదు. కానీ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం మన బాధ్యత. ఇప్పుడు వాళ్ళు అపార్థం చేసుకున్నారు కాబట్టి నిజంగానే వాళ్ళ కొడుకుని ఉత్తపుణ్యాన్నే మీరు కొట్టారు అనుకున్నారు కాబట్టి వాళ్ళు కోపంగా నిలదీయడానికి వచ్చారు. కానీ
ఒక ఆడపిల్ల జోలికి వెళ్ళినందుకు ఇలా జరిగిందని తెలిస్తే వాళ్ళెందుకు నిలదీయడానికి వస్తారు? ఆ విషయం తెలిసిన వెంటనే ఆ సురేష్ చెంప పగిలింది కదా! ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. ఇప్పుడు గనుక అరెస్ట్ చేయిస్తే వాడి జీవితం నాశనమైపోతుంది అంటూ మహా అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడిక మహా మాటలకి వరాలైతే తన తప్పైతే తెలుసుకుంటుంది. అమ్మా మహా, నేను నిన్ను అపార్థం చేసుకున్నానమ్మా. నిన్ను నా కొడుకు ఎంతగా బాధ పెట్టాడో, నడి రోడ్డు మీద ఎంతగా అవమానించాడో వీడియో చూసినప్పుడే అర్థమైంది. ఇలాంటి వాణ్ణి కన్నందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఎప్పుడూ కూడా ఎంతో పద్ధతిగా అన్నీ చెప్పుకుంటూ వచ్చాను. ఒక ఆడపిల్లని ఎంతో బాధ్యతగా చూసుకోవాలి. ఆడపిల్లని ఒక అన్నగా నువ్వు ఎంతో ప్రేమగా చూసుకోవాలి అని, అలా ప్రేమగా చూసుకోవాలి అన్నది నా కూతురు ఒక్కదాన్నే కాదమ్మా, అందరినీ కూడా. ప్రతి ఆడపిల్ల తన తోబుట్టువు అనుకుంటే ఖచ్చితంగా ఇలాంటి సమస్య వచ్చుండేదే కాదు. వీడు మాత్రం వాడి చెల్లెలు వంక పెట్టుకుని నిన్ను ఏడిపించాడు. వీడు చేసిన పని నాకు కూడా నచ్చలేదు, అందుకనే చెంప పగలగొట్టాను అంటూ వరాలైతే చెప్తూ ఉంటుంది. అప్పుడిక మహా అయితే, చూడండి, ఇంకొకసారి ఎప్పుడు ఇలా వచ్చి గొడవ చేయకండి. నిజ నిజాలేంటో తెలుసుకుని ప్రయత్నం చెయ్యండి. మీ అబ్బాయిని ఒకళ్ళు కొట్టారు అంటే దానికి కారణమేంటో ముందు తెలుసుకోండి. వాడు తప్పు చేశాడా, లేకపోతే అవతల వాళ్ళు ఉత్తి పుణ్యాన్నే వాణ్ణి కొట్టారా, ఇవి తెలుసుకుని అప్పుడు ఇలా గొడవలకి రండి. ఇప్పుడు మాత్రం పోనీలని క్షమించి వదిలిపెడుతున్నాను. ఇంకొకసారి గనుక నా జోలికి వస్తే ఖచ్చితంగా వదిలిపెట్టేదే లేదు, అరెస్ట్ చేయించవలసి వస్తుంది అంటూ ఇక మహా అయితే అంటూ ఉంటుంది. అప్పుడు ఇంతలో ఇక శైలు అయితే, నువ్వు నన్ను క్షమించక్క, నా వల్లే కదా నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. నేనే గనక కేశవుని ప్రేమించి ఉండకపోతే ఈరోజు నువ్వు అందరి ముందు అవమానం పడేదానివే కాదు. ఇదంతా నా కారణంగానే, ఇదంతా నా తలరాత. ఆ కుటుంబంలో పుట్టడమే నేను చేసిన తప్పుగా అనిపిస్తుంది అంటూ ఇక అనేసరికి ఆ మాటకి వరాలైతే చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి, మా కుటుంబంలో పుట్టడం నీకు తప్పుగా అనిపిస్తుందా అంటూ అనంగానే, అవునమ్మా, వాడు చేసిన తప్పుని వదిలేసి మీరు ఎప్పుడైతే ఈ కుటుంబం మీద పడి ఇలా అందరినీ అవమానించి మాట్లాడారో అప్పుడే నాకు అనిపించింది, నా కుటుంబం మరి ఇంతగా అందరినీ నిలదీసి అంతగా దిగజారిపోతుంది అని. నాకప్పుడు బాధ కలిగింది. ఇప్పుడు నిజం తెలుసుకున్న తర్వాత కూడా నువ్వు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు చూడు, అది సహించలేకపోతున్నాను. వీడిని చెంపదెబ్బ కొట్టావు, వార్నింగ్ ఇవ్వాలి కదా. వాడికి వార్నింగ్ ఇచ్చి నువ్వు చేసిన రాద్ధాంతానికి వీళ్ళందరికీ క్షమాపణ చెప్పాలి కదా అంటూ అనంగాని అప్పుడే మహా అయితే అంటూ ఉంటుంది, మీరు మీ అమ్మాయి జీవితం బాగుండాలని ఇదంతా చేస్తున్నారు. నేను ఆ బాధని అర్థం చేసుకోగలను. కేశవకి శైలుకి పెళ్లి జరిగితే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఇబ్బంది లేకుండా కలిసే ఉంటారు. అది అర్థం చేసుకోండి. దయచేసి మీ కూతురు జీవితాన్ని ఓ దారిలో పెట్టాలని ఆలోచించండి. మీ సొంత నిర్ణయాలతో ఎవరో తెలియని వ్యక్తికిచ్చి పెళ్లి చేసే కన్నా ఇలాంటి తెలిసిన వ్యక్తికిచ్చి పెళ్లి చేస్తే తన జీవితం ఆనందంగా ఉంటుంది. నా మాట వినండి, మీకు పెద్ద కూతురుగా ఇదంతా చెప్తున్నాను అంటూ మహా అనంగానే అప్పటికి వరాలైతే మహాకి క్షమాపణ అయితే చెప్తుంది. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు మా విషయంలో, మా కుటుంబం విషయంలో ఎంతగా ఆలోచిస్తున్నావు ఇదంతా చూస్తూ ఉంటే నిజంగానే మా కన్న కూతురే ఉంటే ఇలాగే చెప్పేదేమో అనిపిస్తుంది. మాకు పెద్ద కూతురుంటే ఇలాగే అన్నీ కూడా చూసుకునేదేమో. తన చెల్లెలి విషయం కానీ, తమ్ముడి విషయం కానీ అన్నీ దగ్గరుండి పట్టించుకునేదేమో. కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే మాత్రం ఆ లోటు లేకుండా తెలుస్తుంది. మా కూతురు జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందో అని భయపడ్డాము. ఈ కుటుంబం గురించి ఎంతో నెగిటివ్గా విన్నాము. అందుకనే మేము ఈ కుటుంబానికి మా కూతుర్ని కోడలుగా పంపించకూడదని నిర్ణయించుకున్నాము. కానీ ఇప్పుడు మీ కుటుంబాన్ని చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది. నా కూతురు ఇంట్లో అడుగుపెట్టినా ఇలాగే చూసుకుంటారని అనిపిస్తుంది. అత్తారింట్లో అండెక్కు ఉంటే ఆ ఇంట్లో ఉన్న కోడలు ఖచ్చితంగా సంతోషంగానే ఉంటుంది. నాకు మాత్రం ఇది అర్థమైంది. అందుకనే
నేను ఒకటి నిర్ణయించుకున్నాను. నా కూతుర్ని ఇంటి కోడలుగా పంపించాలని అనుకుంటున్నాను. దయచేసి నన్ను క్షమించి మా అమ్మాయిని ఇంటి కోడలుగా రావడానికి ఒప్పుకోండి అంటూ వరాలనంగానే ఆ మాటకి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక శైలు కేశవుకి పెళ్లి చేయడానికి శైలు తల్లి తండ్రి ఇద్దరు ఒప్పుకోవడంతో శైలు కేశవ్ ఇద్దరూ కూడా ఆనందపడుతూ ఉంటారు. ఇదంతా నీ కారణంగానే అక్క. నువ్వే గనుక మా వాళ్ళు మనసు మార్చి ఉండకపోతే నా జీవితం ఏమైపోయేదో ఊహించుకుంటుంటేనే భయంగా ఉంది. ఇంకా నా జీవితానికి ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ శైలు అయితే మహాతో చెప్తూ ఉంటుంది. ఇక వరాలు కూడా తన తప్పు తెలుసుకుని మహాకైతే క్షమాపణ చెప్పి ఇక శైలు కేశవ పెళ్ళికైతే ఒప్పుకుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే పొదరిల్లు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వీడియో కిందున్న హైప్ మీద క్లిక్ చేయండి. అప్పుడే ఛానల్కి మీ సపోర్టు అందుతుంది.